వక్రతుండ మహాకాయం కోటీశ్వర సమప్రభం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వ శాంతాకారం భుజగసైన్యం పద్మనాభ సురేశం విశ్వాకార గణసదృశ మేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం కమలనైన విజ్ఞానగమ్యం వందే విష్ణు భవభయ సర్వలోకైకనాథం. జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరాది. ఆంగ్ల సంవత్సరాదికి దేవరాయ భక్తి దేవరాయ ఛానల్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి అందరికి కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కానీ జనరల్ గా మనం ఆంగ్ల సంవత్సరాలని దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకూడదు. అది ఇంగ్లీష్ సంవత్సరాది. మన సంవత్సరాది అంటే కూడా ఉగాది అంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహాలు మారినా కూడా ఏది మారినా కూడా మార్చి నుంచే అందరి జాతకాలు కూడా మారుతాయి, ఆదాయాలు కూడా అప్పటి తెలుసుకుంటాం. ఇప్పుడు మనం దీని గురించి తెలియాలంటే ఈ సంవత్సరాలప్పటికి మనకి డిసెంబర్ 16 నుంచి మనం ఈ ధనుర్మాసం ప్రారంభం చేస్తాం. ఈ నెల రోజులు కూడా ధనుర్మాస వ్రతం చేస్తూ ఉంటాం. అట్లాగే ఆంగ్ల సంవత్సరాల పండుగ కూడా ఇంగ్లీష్ వారైనా సరే ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఈ జనవరి 1 అని గుడ్లకి వెళ్ళటం, కేకులు కట్ చేసుకోవటం, సరదాగా పండుగ చేసుకుంటున్నారు. కానీ ఇది చేసుకోవటం తప్పేం లేదు. కానీ అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది దీని ప్రభావం అందరూ దీని గురించి జనవరి నుంచే జాతకాలు మారిపోతాయేమో, మన రాష్ట్రం మారిపోతాయేమో, ఆదాయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి కుతూహలంగా ఉన్నారు. కానీ అది కుతూహలం అనేది మనం ఉగాది నుంచే స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే మన గ్రహకూటం అంతా మారిపోతూ ఉంటుంది. ఎవరికి ఏ రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉండాలో అప్పుడే మనకు తెలియజేస్తుంది. అంతేగాని అంటే అప్పటికి సంక్రమణం మారిపోతుంది. మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే మనకి యూనివర్సల్గా రవి సంఖ్య నడుస్తుంది. కాబట్టి అందరికి కూడా జాతకరీత్యా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతాం. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏ రాశులకు ఎలా ఉంటుంది తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశులకి శని పునర్వసు కుషిని ఆశ్రయ నక్షత్రం వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అవుతారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆరంభ స్థిరత్వం అధికంగా ఉంటుంది. ప్రతి ఆరంభమే చేయొచ్చేటప్పటికి ఏమి ఉండదు. పని చేయాలంటే చాలా బద్ధకంగా ఉంటారు. సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ చదువుల్లో బాగా రాణిస్తారు. అయితే ఒక్కసారి విన్నారంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. బాగా చదువుల్లో మంచి పేరు అందిస్తుంటారు. కానీ జలసాలతో విపరీతంగా చేసుకుని ఉంటారు. ఆరోగ్యంలో కూడా ఆరోగ్యం గురించి ఆలోచించరు. ఏదో ఒక చికాకు వచ్చినా దాని గురించి ఆలోచించుకోకుండా వాళ్ళు అన్ని ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగానే ఉంటారు. అన్ని బాగుంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ప్రతి కూడా హ్యాపీగానే ఉంటుంది. అన్ని విధాలు బాగానే ఉంటారు. అలాగే పుష్యం వాళ్ళు కూడా చాలా మటుకు హ్యాపీగా ఉంటారు. ఇబ్బంది ఉంటుంది. ఖర్చులు మాత్రం విపరీతంగా చేసుకుంటూ ఉంటారు. ఖర్చులు తగ్గించుకోండి, జలసాలు తగ్గించుకోండి. అన్ని విధాలు కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది. కొన్ని ఆస్తులు కొనాలన్నా కొనండి. కొనేటప్పుడు డబ్బుని జాగ్రత్త చేసుకొని కొంత నేర్చుకోండి. డబ్బు వృధా చేసుకోకండి, పోతే రాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మంచి టైం ఆశయం విన్నప్పుడు ఆ టైం మనం మంచి క్యాచ్ చేసుకోవాలి. టైం దాటిపోయిన తర్వాత మనం అయ్యే చేయలేని బాధపడదు. ఇలాంటివన్నీ కూడా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకు ఆలోచించినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉన్నారు. ఆశ్లేష వాళ్ళకి ఏంటి, ప్రతిదీ కూడా పాపం చేద్దామని ఆలోచన ఉంటుంది. కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పెద్దల గురించి ఆరోగ్యాన్ని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా స్లోగా ఉంటారు. ప్రతి పని మేమే చేస్తాము అని బుధాన్ని వేసుకుంటారు. కానీ ప్రతి పని కూడా వాళ్ళు సాధించలేరు. చేయాలని ఆలోచన ఉంటుంది, చేయలేరు. 10 మందిని మంచి పేరు ఎక్కడ గడిస్తారు. అన్ని విధాలు కూడా సహకారం ఉంటుంది. అన్ని బాగుంటాయి. కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది ప్రతి విషయంలో. కొంచెం ఇంట్లో బంధువులు కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. ఈ నక్షత్రం వాళ్ళకి కొన్ని బాగున్నా కొన్ని బాగుండవు. ప్రతి గ్రహం కూడా మిశ్రమ ఫలితంగా ఉన్నాయి ఈ 3 నక్షత్రాల వాళ్ళకి. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి పెరుగుతుంది. పైవాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు ఎవరికైనా సరే పైవాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఇబ్బంది పడుతుంటారు. బ్యాంకు ఉద్యోగస్తులకు కూడా బ్యాంకుల్లో ఏదైనా సరే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. పని వాళ్ళతో కూడా సమయం అధికం అవుతాయి. ఇంట్లో కూడా కొంతమందికి గృహోపకరణ వస్తువులు కొనాలి, కొన్ని చేయాలి, ఆరాటం అయితే అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రహించుకుంటుండండి. ఈ కర్కాటక రాశులకు ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాష్ట్రాలు చక్కగా మీరు నిత్యము దైవాన్ని శ్రీమన్నారాయణని పూజ చేసుకోండి. అన్ని విధాలా కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణ హృదయం అని ఉంటుంది. దాన్ని కనీసం రోజుకోసారి పారాయణ చేయండి.
చేసినట్లయితే ఎలాంటి సమస్యలైనా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ట, పూర్వభద్ర, ధనిష్ట, శతభిషం, పూర్వ నక్షత్రం వాళ్ళు కుంభరాశి వాళ్ళు అవుతారు. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఓర్పుతో ఉండాలి. ఎందుకంటే కొంచెం అధికంగా ఉంది కాబట్టి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. ప్రతి విషయంలో పరీక్షలకు తోడుగానే ముఖ్యంగా వీళ్ళు ఆరంభంతో సంతోషంగా ఉంటారు, తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇబ్బంది లేకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉంటారు. కుంభరాశి వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో సహాయ సహకారాలు కూడా బాగానే ఉంటాయి. వ్యాపారాలు కూడా బాగా చేస్తారు. స్పెక్యులేషన్ కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారాలు చేసేటప్పుడు చక్కగా తెలుసుకొని ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని గ్రహించకుండా చేయండి, అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కొంచెం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కొన్ని విధాలుగా ఏళ్ళనాటి శని ప్రభావం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం విడుకోలు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది. ఇబ్బందులు అంటే చికాకులు, ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా సహజంగా గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయినా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఏదైనా మంచి పని మనం చేసినా కూడా ఒక గుడ్ ఒక బ్యాడ్ జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకు కూడా టైం అంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా ప్రతి ఒక్కరికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే భయం కూడా అధికంగా ఉంటుంది. అంటే రాహు నక్షత్రం కదా, మరి ఈ రాహు నక్షత్రం వల్ల ఏంటంటే ప్రతి ఆలోచన ఉంటుంది, చేయాలనుకుంటారు కానీ బద్ధకం వస్తుంది. ఆ బద్ధకంతో పని చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ శతభిష నక్షత్రం వాళ్ళకి ఉంటాయి. అలాగే పూర్వ నక్షత్రం చాలా మంచి నక్షత్రం, చాలా హ్యాపీగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి రవి నక్షత్రం కాబట్టి అన్ని విషయాలు రేఖంగా ఉంటారు. అన్ని విషయాల్లో మంచి ప్రభావం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళకి ఉపాధ్యాయులకు కానీ ఉపాధ్యాయులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఉపాధ్యాయులకు కూడా మంచి ఘనత ఏర్పడుతుంది. అవార్డ్స్ అందుకుంటారు. మంచి మంచి వృత్తిగా ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమ వాళ్ళకు కూడా ఒక రకంగా ఇబ్బంది లేకుండా గడిచిమని చెప్పాలి. చిన్న తరహా పరిశ్రమ చేసే వాళ్ళకి కానీ కుటీర పరిశ్రమ వాళ్ళకు కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. అప్పుడప్పుడు డబ్బు విషయంలోనే జాగ్రత్త వహిస్తారు. చాలా మటుకు కూడా వీళ్ళు చేసుకున్న భార్య వీళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటుంది, అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చెయ్యండి, చేసే పని మీద ధ్యాస పెట్టినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది. వ్యాపారాలకు, న్యాయవాదులకు మరియు వృత్తిపరమైన వాళ్ళు ఎవరికైనా సరే అన్ని విధాలు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా, న్యాయవాదులకు కూడా ఏ చేసినా సరే మంచిగా ఉంటుంది. డాక్టర్స్ కూడా వాళ్ళు చేసే రంగంలో మంచి అభివృద్ధి కానవస్తుంది. కళారంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతి కూడా తొణకుండా ఉంటారు, హ్యాపీగా ప్రతి పని చేస్తారు, ఓర్పుగా చేస్తారు. ఎదుటి వాళ్ళని కష్టపడకుండా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడమని అనుకోరు. మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుంది. అలా మాట్లాడతారు కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము విషయాన్ని పూజ చేసుకోండి. లేకుంటే మీకు నచ్చిన దేవుడు ఏదైనా సరే మీ ఇష్టదైవం అంటే అమ్మవారే కావచ్చు, స్వామివారే కావచ్చు, ఎక్కువ భాగం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి. అన్ని విషయాలు కలిసి వస్తుంది. మరి శనివారం నాడు స్వామివారికి గోవిందమాల ఒక్కసారి చదవండి. చదివినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు.